ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టే శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించును. దేవాది దేవుని సన్నిధిలో మనం ఆయన పరిశుద్ధ రక్తము చేత విమోచింపబడి ఆయన సన్నిధిలో సంతోషముతో ఆయన కృపా బాహుళ్యం బట్టి కరుణించింది ఆ గొప్ప దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న వాళ్ళందరూ అంటారంట, యెహోవా దయాళుడు, ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, ఆయన మనల్ని పాపం నుండి విడిపించాడని ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలోకి ఆయన యొక్క కృప నిత్యము ఉండాలని కోరుకుంటూ ఆయన సన్నిధిలోకి చేరుదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలోకి మనం వెళదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడాని కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము మధ్య ఉంచి దేవా, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా, నీ సన్నిధికి రావడానికి మా జీవితాల్లో చేసిన దేవా గొప్ప మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో పాపం అనే మరణము నుండి దేవా మమ్మల్ని విమోచించిన గొప్ప దేవుడో దేవా, మా విరోధుల చేతిలో నుండి దేవా, శత్రుపాద చేతుల్లో నుండి దేవా మమ్మల్ని విమోచించి దేవా నీ సన్నిధి మాకు ఇచ్చిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని విమోచించడానికి దేవా, మా విమోచకుడైన యేసుక్రీస్తుని దేవా ఈ లోకానికి దేవా అయ్యా, ఇదిగో తండ్రి అందరికీ లోక రక్షకుడై దేవా ఈ లోకానికి పంపించిన గొప్ప దేవానికి కొందాలు చెల్లిస్తున్నారు. అద్వితీయ కుమారునిగా దేవా మా మధ్యలో నివాసం చేసి దేవా మా పాపముల కొరకు దేవా అయ్యా, ఇదిగో సిలువ మరణం ఉంది దేవా, తిరిగి లేచిన గొప్ప దేవుడయ్యా, పునరుద్ధానుడైన యేసయ్యానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని ఇదిగో తండ్రి అన్ని విషయాల నుండి దేవా విమోచించి నెమ్మది, శాంతి, సమాధానాన్ని మాకు అనుగ్రహించిన దేవానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రక్షణ ఆనందం దేవా అనుదినము మాకు దయచేస్తున్నందుకు కొందాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాదిరాజా ఇదిగో తండ్రి ఆరాధనలో అంతట్లో దేవా నువ్వు పడొచ్చున్నానయ్యా. మా స్తుతి ఆరాధన అంతట్లో దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా నీ కృప మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రారంభ పాటగా మరి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండియుండు ప్రభువా, దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండియుండు ప్రభువా. స్తోత్రము స్తోత్రము నీ జీవించుదాక ప్రభు, స్తోత్రము స్తోత్రము నీ జీవించుదాక ప్రభు. స్తుతి ఘన మహిమలెల్లా నీకే చెల్లింతుము, స్తుతి ఘన మహిమలెల్లా నీకే చెల్లింతుము. ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదం, ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదం. స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. పిలచెడి వారికెల్లా దరిలో ఉన్నవాడా,
పిలచెడి వారికెల్లా దరిలోనున్నవాడా మనసార పిలిచే స్వరములు వినిన విడుదల నీచువడా మనసార పిలిచే స్వరములు వినిన విడుదల నీచువడా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు స్తోత్రం నీ జీవించుగాక ప్రభు. రాజాదిరాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా యేసయ్యా నీకే ఇదిగో తండ్రి మా స్తుతులు స్తోత్రాలు దేవా. నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము మధ్య ఉండని దేవా. నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా. నీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో పిలుస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర దేవా. అయ్యా ఇదిగో తండ్రి మా మొరలు ఆలకించి దేవా, ప్రార్థన ఆలకించువాడై దేవా మా మధ్య నివాసం చేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, మాకు సమీపంగా ఉంటున్న దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో కరుణ సంపన్నుడవే దేవా, మమ్మల్ని ఆదుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపాక్షేమములతో దేవా, నీ కరుణ కటాక్షములతో దేవా, నీ కరుణ వాత్సల్యంతో దేవా మమ్మల్ని ఆదరించి దీవించి ఆశిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడు అయ్యా. నీకే స్తుతి ఘన మహిమ చెల్లిస్తూ దేవా, నీ సన్నిధిలోకి రావడానికి మాకు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి దేవా నీకే దేవా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో నీ ముఖ దర్శనం చేస్తుండగా దేవా, నీ వాక్య దర్శనం చేస్తుండగా దేవా, నువ్వు మాతో మాట్లాడబడొచ్చున్నానయ్యా. నీ స్వరాన్ని మాకు వినిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ జీవస్వరంతో దేవా మమ్మల్ని జీవింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. In English, and God shall wipe away all tears from their eyes, and there shall be no more death, neither sorrow nor crying, neither shall there be any more pain. हिंदी में, और वह उनकी आंखों से सब आंसू पोंछ डालेगा, और इसके बाद मृत्यु ना रहेगी, और रोकना और ना रोक ना विलाप నా పీట్ रहेगी. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశించును గాక. ఆమేన్. ఆమేన్. మరి వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మేమందరము ప్రభువా మరి నీ బిడ్డలుగా ఈ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని ఘనపరచాలని, మిమ్మల్ని మహిమపరచాలని మేము ఆశతో ఆసక్తితో మీ సన్నిధిలో చేరి ప్రభువా మరి మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి దేవా మరి ఈ పరిశుద్ధ లేఖనములలో నుండి కొద్ది మాటలను మేము ధ్యానము చేయనై ఉండగా పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయండి. ఈ దినమునకు మాకు అవసరమైనటువంటి మాటలు ప్రభువా మరి జీవము కలిగించేటటువంటి నీ మాటలు అయినా మరి మృతులను సహితము సజీవులుగా మార్చగలిగినటువంటి నీ మాటలు, ఉన్నది లేనదిగాను లేనిది ఉన్నట్లుగాను మార్చగలిగినటువంటి నీ మాటలు, శూన్యము నుండి సమస్తమును కూడా సృజింప చేయగలిగినటువంటి నీ మాటలు, నీ బలమైన మాటలు మాకు అందరికీ దయచేసి దేవా మరి వాక్యముఖముగా మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, మానవ స్వరాన్ని మరుగుపరచుమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్.
చూడండి మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. అండ్ గాడ్ షల్ వైప్ అవే ఆల్ టియర్ ఐస్, అండ్ దేర్ షల్ బి నో మోర్ డెత్, neither sorrow nor crying, neither shall there be any more pain. और वह उनकी आंखों से सब आंसू पोंछ डालेगा, और इसके बाद मृत्यु ना रहेगी, और ना शोक, ना विलाप, ना पीड़ा रहेगी. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి విడికిడిలో దీవించునుగాక. ఆమెన్. రైట్. చూడండి మరి ఈ లోకంలో ప్రతి మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ సమస్య ఏమిటి అంటే కన్నీరు. కష్టాలలో, బాధలలో, వేదనలలో, నిరాశలో, నిస్పృహలో ఉన్నటువంటి వారు ఈ జీవితం ఇంకెలా కొనసాగించాలి, ఈ బ్రతుకు ఇంకెలా ముందుకు సాగాలి అని తెలియని పరిస్థితుల్లో కుటుంబాన్ని ఈడవలేక, పరిస్థితులకు ఎదురీదలేక, తమ జీవితాలలో ఎంతో వేదన భరితమైనటువంటి హృదయాలతో వారు కార్చేటటువంటి ప్రతి కన్నీరు కూడా, కన్నీరు లేని జీవితాలు, కన్నీళ్లు లేని మనుష్యులు ఈ లోకంలో ఎవరూ లేరు. అందున ప్రస్తుత పరిస్థితుల్లో అంత్య దినములకు సమీపముగా ఉన్నటువంటి మనము ప్రతి ఒక్క హృదయంలో కూడా వేదన భరితమైనటువంటి బాధలు, మరి కన్నీరు మున్నీరుగా జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. కన్నీరు లేకుండా ఎవరు కూడా ఉండరు. ప్రతిరోజు కూడా వారి పరిస్థితులను బట్టి మరి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను బట్టి కన్నీరు కారుస్తూ ఉంటారు. ప్రతిరోజు తమ పడకల మీద కన్నీటితో తమ దిండులను తడిపేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. దావీదు భక్తుడు అంటాడు, నా కన్నీళ్లు నా పరుపును తేల చేస్తున్నాయని. అంటే ఎంత కన్నీరు కార్చితే పరుపులు సహితము కూడా తేలగలుగుతాయి. ఈ రాత్రి ఎంతో మంది తమ తమ జీవితాల్లో వారి దిండ్ల మీద వారు కార్చినటువంటి కన్నీళ్లు, ఆసుపత్రి బెడ్ల మీద కార్చినటువంటి కన్నీళ్లు, విరిగి నలిగిపోయిన హృదయాలతో భవిష్యత్తు అంధకారంగా మారినప్పుడు తమ పిల్లల జీవితాల గురించి, భవిష్యత్తు గురించి, రాబోయేటటువంటి పరిస్థితులను బట్టి ఎంతో మంది కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటారు. అయితే ఈ రాత్రి దేవాది దేవుడి యొక్క ఒక ప్రేమ కలిగినటువంటి వాగ్దానం, ఒక అద్భుతమైనటువంటి మాట. అదేమిటంటే ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకు కన్నీరు రాకుండా నేను చేస్తాను అనట్లేదు దేవుడు, గాని నీకొస్తున్నటువంటి ఆ కన్నీటిని నేనే తుడుస్తాను. గాడ్ హిమ్సెల్ఫ్ విల్ వైప్ అవే యువర్ టీయర్స్. ఇంకొకరో కాదు గాని సాక్షాత్తు దేవాది దేవుడే దిగి వచ్చి నీ కన్నీటిని తుడుస్తానని, నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తానని దేవుడే వాగ్దానం చేస్తానని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, నిజంగా ఈ మాట చెప్పడానికి
ఈ మాటను బట్టి దేవుని యొక్క ప్రేమెంతో మనం అర్థం చేసుకోగలం. ఇట్ షోస్ ద లవింగ్ హార్ట్ ఆఫ్ గాడ్, సో హూ అండర్స్టాండ్ ఎవ్రీ పెయిన్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి బాధను కూడా దేవుడు అర్థం చేసుకుంటున్నాడు. దేవుని యొక్క ఆ ప్రేమ కలిగినటువంటి హృదయం చూడండి. నేనే వచ్చి నీ ప్రతి బాష్ప బిందువును కూడా నేను తుడుస్తాను అని దేవుడు మనతో చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఏ రకమైనటువంటి కన్నీళ్లు నీ గుండెల్లో ఉన్నా, అది నీ అనారోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి కన్నీరు కావచ్చు, నీ ఆర్థికమైనటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి కన్నీరు కావచ్చు, నీ పేదరికానికి సంబంధించినటువంటి కన్నీరు కావచ్చు, నీ పిల్లల వివాహముల కొరకు గాని, నీ పిల్లల భవిష్యత్తు కొరకైనటువంటి కన్నీరు కావచ్చు. ఈరోజు దేవుని సన్నిధికి చేరుకున్నటువంటి నువ్వు, దేవుని పాదముల చెంత నీవు కార్చేటటువంటి ప్రతి బాష్ప బిందువును కూడా దేవుడు నేను తుడుస్తాను అని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీవు కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన చూచి ఆనందించేటటువంటి దేవుడు కాదు. నీవు కన్నీరు కారుస్తూ, నీవు విలపిస్తూ, నీవు రోధిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుండేటటువంటి దేవుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీవు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఎవరికి కనిపించకుండా నువ్వు ఏడుస్తున్నా, లేకపోతే నీ హృదయంలోనే నువ్వు ఏడుస్తూ ఉన్నా, చాలా మంది హృదయాల్లో ఎంతగానో రోధిస్తూ ఉంటారు. పైకి వారేమీ బాధ లేని వారిగా కనిపించినప్పటికీ వారి హృదయం నిండా కూడా వేదన, వారి హృదయం నిండా కూడా కన్నీరు, భారభరితమైనటువంటి జీవితాల్ని వాళ్ళు కలిగి ఉంటారు. ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి నువ్వు, నీ కన్నీటిని నీ ప్రక్కన ఉన్నవారు చూస్తున్నారో లేదో, నీ కన్నీటిని నీ భర్త చూస్తున్నాడో లేదో, నీ కన్నీటిని నీ భార్య చూస్తుందో లేదో, లేదా నీవు కార్చేటటువంటి నీ కన్నీటిని నీ పైన ఉన్నటువంటి అధికారులు, లేదా నీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు, లేదా నీ పొరుగు వారు నీ కన్నీటిని చూస్తూ కూడా చూడనట్టుగానే ఉండవచ్చు. బట్ అవర్ గాడ్ ఈజ్ నాట్ బ్లైండ్ టు యువర్ పెయిన్. ఈవెన్ వెన్ నో వన్ ఎల్స్ నోటీసెస్, హెవెన్ నోటీసెస్ యువర్ టీయర్స్. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా నీ కన్నీటిని చూసి కూడా చూడనట్లుగా ఉండవచ్చునేమో గాని నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు, ఏ దేవుడినైతే నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మార్గంలోనికి వచ్చి ఆయనను ఆధారంగా చేసుకుని ఆయన తట్టు తిరిగి నీవు కార్చేటటువంటి ప్రతి కన్నీటికి కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే భక్తుడు చెప్తాడు కదా, కూర్చుండుట నే లేచియుండుట, కూర్చుండుట నే లేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు,
పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. హల్లెలూయా. పిండముగా నువ్వు ఉండగానే, నీ తల్లి గర్భములో నువ్వు ఉండగానే, ఇంకా భూమి మీదకు నువ్వు రాకున్నప్పుడే దేవుడి కన్నులు నిన్ను చూచెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవునికి మరుగై ఉన్నది ఏదీ లేదు. సమస్తము కూడా ఆయన పరిశోధించి, పరిశీలించి తెలుసుకునేటటువంటి దేవుడు ఆయన. ఈ లోకంలో ఆయనకు మరుగైనది ఏదీ కూడా లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి మీకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు, నీ 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 కంటి నుంచి కారేటటువంటి ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకి కూడా నేను హామీ, నేను జవాబుదారి, నాది బాధ్యత అంటున్నాడు దేవుడు. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టును కూడా నేను తుడుస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎవరు అంటే, ఆయన చూచుచున్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ సీస్ యువర్ టియర్స్. దేవుడు నీ కన్నీళ్లను చూచేటటువంటి దేవుడు. ఆయన ఈవెన్ వెన్ నో వన్ ఎల్స్ సీయింగ్ యువర్ టియర్స్, గాడ్ విల్ సీ యువర్ టియర్స్. దేవుడు నీ కన్నీటిని చూసేటటువంటి దేవుడే అన్నాడు. చూడండి, మరి హాగర్ ఆది కాండము 21వ అధ్యాయం 17వ వచనాన్ని మనం తెరవగలిగితే, ఆది కాండము 21వ అధ్యాయము 17వ వచనము. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హగర్ను పిలిచి, హగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాని గొప్ప జనముగా చేసిందని ఆమెతో అనెను. చూడండి, మరి ఎడారిలో, భయంకరమైనటువంటి ఎడారిలో హాగరు మరి ఇష్మాయేలు ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని ఆ తల్లి ఒక్కతే ఎడారిలో వెళుతూ ఉంది. మరి ఆ పిల్లవాడికి దాహం వేసినప్పుడు ఎంతగానో ఆ ఎండలో, ఎడారిలో వారు తీసుకొచ్చినటువంటి ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత దాహం త్రాగడానికి నీళ్లు లేనటువంటి ఆ మండు టెండలో, ఆ ఇసుక ఎడారిలో కనుచూపు మేర ఎవ్వరూ వాళ్ళను చూడట్లేదు. మనుష్యుడనే వాడే కనిపించినటువంటి ఆ భయంకరమైనటువంటి ఎడారిలో ఒక పొద క్రింద చిన్న పిల్లవాడిని పడవేసి, నా కొడుకు చచ్చిపోతాడు, నీళ్లు లేక గొంతు ఎండిపోయి నా కొడుకు ఈరోజు చచ్చిపోతాడు, అయితే నా కొడుకు చావుని నా కళ్ళతో నేను చూడలేను, నా కొడుకు యొక్క ఆ చావుని నా కళ్ళతో నేను చూడలేను అని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి ఆ పిల్లవాడిని అక్కడ పాడేసి ఎడారిలో ఆ తల్లి దూరంగా వెళ్ళిపోయి ఆ పిల్లోడంకే చూస్తుంది. దేవుడిచ్చినటువంటి కొడుకు
ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నటువంటి మొదటి సంతానం. ఆ కొడుకు ఆ ఎండలో, ఎడారిలో, ఇసుకలో చనిపోయేటటువంటి ఆ పరిస్థితుల్లో కొడుకుకి ఎదురుంగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చెను. ఎలుగెత్తి ఆ ఎడారిలో హాగరు ఏడుస్తూ ఉంది. చూడండి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. నీ కన్నీరు నీ భార్య ఒకవేళ చూడదేమో, నీ భర్త ఒకవేళ చూడడేమో. నిన్ను కన్న తల్లిదండ్రులు నీ కన్నీటిని వారు చూడకపోవచ్చు. బట్ గాడ్ ఈజ్ నాట్ బ్లైండ్ టు యువర్ టియర్స్. నీ కన్నీళ్లకు దేవుడు ఎప్పుడూ కూడా దూరముగా ఉండేటటువంటి దేవుడు కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఈరోజు కన్నీటితో నీవు దిండు కడిపేటటువంటి స్థితిలో ఉన్నా, కన్నీటితో నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా, కన్నీటితో నువ్వు పని చేసుకున్నటువంటి ఆ పనిలో ఉన్నా, కన్నీటితో నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీవు కార్చేటటువంటి కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆ బాష్ప బిందువు వెనకాల ఏదైనా ఉండనివ్వండి కారణం, అన్కండిషనల్ గా దేవుడు ఈరోజు నీతో నాతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు నువ్వు కారుస్తున్నటువంటి ప్రతి బాష్ప బిందువును కూడా నీవు నమ్ముకున్నటువంటి దేవుడు, నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు మన ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేసేటటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనే దిగి వచ్చి ఆయన హస్తాలతో నీ కంటి నుంచి వస్తున్నటువంటి బాష్ప బిందువులను దేవుడు తుడిచివేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. వింటివేత దూరం వెళ్ళిపోయి ఆ ఎడారిలో పొద దగ్గర విసిరేసింది కొడుకుని. నా కొడుకు చావుని నేను చూడలేను. చూడండి, 16వ వచనాన్ని మనం చదివితే, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఎడారిలో ఏడుస్తుంది. ఈమె ఎడారిలో ఏడుస్తుంటే పరలోకంలో ఈమె కన్నీళ్లు అక్కడ వర్షం వలె కారుతా ఉన్నాయి. దేవుడు చూస్తా ఉన్నాడు ఆ కన్నీటిని. దేవుడు నీ కన్నీటిని నా కన్నీటిని ఆయన చూస్తాడు, ఆయన చూస్తున్నాడు అనడానికి నిదర్శనం హాగరు యొక్క జీవితం. కూడా ఎవరూ లేరు, కొడుకు తను మాత్రమే ఉంది. కొడుకు చావుని చూడలేని పరిస్థితుల్లో ఎలుగెత్తి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ కన్నీటిని చూశాడు. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకును. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చనిపోబోతున్నాడు, దాహముతో ఆకలితో చనిపోబోతున్నాడని ఆ పిల్లవాడిని పొదలో విసిరివేసినటువంటి హాగరు ఏడుస్తూ ఉన్నప్పుడు సాక్షాత్తు దేవుడే దిగి వచ్చాడు. హాగరును ఓదార్చాడు. చనిపోతాడని నువ్వు అంటున్నావు హాగరు, అయితే నేనంటున్నాను, నీ
పిల్లవాడిని గొప్ప జనముగా నేను చేస్తాను. Amen. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హాగరు ఏమి చూడగలుగుతుంది అంటే తన కుమారుని యొక్క మరణాన్ని చూడగలుగుతుంది. అందుకే కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అయితే దేవుడు నీ ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచేసేటటువంటి దేవుడు. ఆల్ యువర్ టీయర్స్ విల్ బి వైప్డ్ అవుట్ బికాస్ లార్డ్ ఈస్ వెరీ నియరర్ టు యూ. దేవుడు నీకు అతి సమీపముగా ఉన్నాడు. ఎడారిలోనే సమీపముగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో, నువ్వు ఉన్నటువంటి ఇంటిలో, నీ మందిరములో, తెహిలా సంఘములో దేవుడు నీకు తోడుగా ఉండడా? దేవుడు నీకు సమీపముగా ఉండడా? చూడండి, భయపడకండి. కష్టాలు మీ జీవితాల్లో వచ్చినప్పుడు, కన్నీరు మీ జీవితాల్లో ఉన్నప్పుడు, మీ కన్నీటిని చూసేటటువంటి దేవుడు ఒక దేవుడు మీకున్నాడు. ఖచ్చితముగా ఆ కన్నీటికి కారణం ఏదైనప్పటికీ కూడా ఆ కన్నీటిని అన్కండిషనల్ గా నేను తుడుస్తాను అని మీకు వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది దేవుడు మీకు చేసినటువంటి వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి చూడండి, మరి ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎడారిలో నీళ్లు లేక అల్లాడిపోయే పరిస్థితి నుంచి చక్కగా ఆ తల్లి యొక్క కళ్ళు తెరిచి దేవుడు ఆ ఎడారిలో కూడా నీళ్లు పుట్టించి ఆ నీళ్లను తిత్తిలోనికి నింపుకొని మరి ఆ చిన్నవాడికి త్రాగనిచ్చినప్పుడు వాడికి దేవుడు తోడై ఉన్నాడు గనుక చక్కగా పెరిగి పెద్దవాడై మరి విలుకాడయ్యాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ కన్నుల వెంబడి వచ్చేటటువంటి కన్నీరుకు కారణం ఏదైనా కానివ్వండి, ఎవరికి చెప్పుకోలేని బాధతో ఒకవేళ నువ్వు మూలుగులతో విలపిస్తూ ఏడుస్తూ రోదిస్తూ ఉన్నా సరే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ప్రతి బాష్ప బిందువును కూడా నేను తుడిచివేస్తాను. Hallelujah. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి. ఏ ఎడారి లాంటి పరిస్థితుల్లో మీరున్నప్పటికీ కూడా, ఎటువంటి సమస్యల వలన మీరు బాధింపబడి రోధించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. హాగరుకు, ఇష్మాయేలుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు నీకు నాకు కూడా తోడుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ పరిస్థితుల్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు కారుస్తున్నటువంటి కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. గాడ్ సీస్ యువర్ టీయర్స్. ఖచ్చితముగా నీ దేవుడు నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము మరి 10వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. చూడండి, మరి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతోంది. ఎవరామె? హన్నా. హన్నా బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిలో ఉండి ఆమె కన్నీరు విడుస్తుంది. చూడండి, ఎడారిలో ఉండి కన్నీరు విడిస్తేనే దర్శించినటువంటి దేవుడు ఇప్పుడు నేరుగా ఆయన సన్నిధిలోనికి వచ్చి కన్నీరు విడుస్తుంది. చూడ్డా? ఆ కన్నీటిని తుడవడా? ఖచ్చితముగా మన దేవుడు ఈ లోకంలో ఎవరు నీ కన్నీటిని చూసినా చూడకపోయినా, పక్కనే ఉన్నటువంటి యాజకుడు ఏమనుకుంటున్నాడు?
ప్రవక్త గారు యాజకుడైన ఏలి ఏమనుకుంటున్నాడు? ఆమె మద్యము మత్తులో ఉందేమో అనుకుంటున్నాడు. కొన్నిసార్లు నీ కన్నీటిని నీ నీ ప్రక్కనున్న వారే అపార్థం చేసుకుంటారు. కొన్నిసార్లు నువ్వు కార్చే కన్నీటిని వారు సరిగ్గా అర్థం చేసుకోరు. అందుకే ఎవరు నీ కన్నీటిని దృష్టించినా ఉంచకపోయినా, ఎవరు నీ కన్నీటిని లక్ష్యపెట్టినా పెట్టకపోయినా, నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు, నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు నీకు చేస్తున్నటువంటి ఒక ప్రేమ పూర్వకమైనటువంటి వాగ్దానం ఏంటంటే, నీ ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తాను. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాను. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇక ఉండదు. నీ కన్నీటికి కారణమైనది ఏది కూడా ఉండదు. హాగరు యొక్క కన్నీటికి కారణం ఏంటి? కొడుకు మరణం. మరణిస్తాడనుకుంటుంది. పడేస్తుంది అక్కడ ఇంకా. నేను చూడలేను నా కొడుకు చావును అనుకుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మరణం ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇక ఉండదు. నీ కన్నీటికి ఈరోజు కారణం ఏదైనా సరే, అన్కండిషనల్ గా దేవుడు నీకు చేస్తున్నటువంటి ఒక ప్రేమ పూర్వకమైనటువంటి వాగ్దానం ఏంటంటే, నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును కూడా నేను తుడిచివేస్తాను. పాపం బహుదృక్కాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల, వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక, వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీవు మొక్కుబడి చేసుకుంటే చూసే దేవుడో, నీవు మొక్కుబడి చేసుకుంటే నీ కష్టాన్ని తీర్చే దేవుడో కాదు. ఆగరు ఏం మొక్కుబడి చేసింది? ఏ మొక్కుబడి చేసుకోవాలా? దూరంగా వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉందంతే. దేవుడు ఆ కన్నీటిని చూశాడు. ఈరోజు ఈమె ఇంకా ఒక మెట్టు ముందుకు వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి కూడా చేస్తుంది. నాకు ఒక్క కుమారుని ఇవ్వయా, ఒక్క కొడుకునివ్వు నాకు. వాడు బ్రతుకు దినములు అన్నిటా కూడా తీసుకొచ్చి నీ సన్నిధిలో ఉంచేస్తాను. వాడు నీ కోసమే బ్రతుకుతాడు అని చెప్పి మరి ఏడుస్తూ బహుగా ఏడ్చుచు ప్రార్థన చేసుకుంటూ ఉంది హన్న. ఈరోజు నువ్వు ఎటువంటి మనోదుఃఖము గలవాడవై, మనోదుఃఖము గల దానవై నువ్వు ఉంటే, నీ హృదయములోనే నువ్వు ఏడుస్తూ ఉంటే, నీ హృదయములోనే నువ్వు కన్నీరు విడుస్తూ ఉంటే, నీ కన్నీటిని చూచేటటువంటి దేవుడు, నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మరి చూడండి, దేవుడు హన్నా యొక్క ప్రార్థనకు దేవుడు చూశాడు. మరి మంచి పండంటి మగబిడ్డను దేవుడు హన్నాకు దయచేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి గనుక హన్నా గర్భము ధరించి, ఆ పై వచనం చదువుదాం, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. నువ్వు కార్చే కన్నీరు దేవుడు ఎప్పుడు మర్చిపోడు. దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు అనడానికి నిదర్శనంగా నేను మీకు ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను. హాగరు కన్నీటిని చూసిన దేవుడు, ఇష్మాయేలు కన్నీటిని చూసినటువంటి దేవుడు, హన్నా కన్నీటిని చూసినటువంటి దేవుడు నీ కన్నీటిని చూడ్డా? ఖచ్చితంగా నువ్వు కార్చే కన్నీటిని దేవుడు చూస్తాడు. దేవుడు నీ కన్నీటిని చూడడం మాత్రమే కాదు, నీ కన్నీటిని తుడుస్తాడు. నీ కన్నీటికి కారణమైన సమస్య నుండి నీకు విడుదల దయచేస్తాడు. కొడుకే బ్రతకడు, చనిపోతాడు అనుకుంది. కానీ కొడుకు పెద్దవాడయ్యాడు, విలుకాడయ్యాడు. ఇప్పుడు ఆ కొడుక్కి
భార్యను తీసుకొచ్చి వివాహం చేస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాలు దేవుడు తాను చేసిన వాగ్దానం లేదా హాగరు కార్చిన కన్నీటి కోసం దేవుడు ఎన్ని సంవత్సరాలు వారి చుట్టూ ఉండి కాచి కాపాడాడు చూడండి. ఇంకా గర్భము దాల్చక మునిపే ఒక్క మగబిడ్డనివ్వయ్యా అని కన్నీరు కారుస్తూ హన్నా ప్రార్థన చేస్తే మరి ఎంత పెద్ద దైవజనుణ్ణి, ప్రవక్తని హన్నా గర్భంలో దేవుడు పుట్టించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవాకు మొక్కుకుని వీటిని అడిగితినని గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకుని వీనిని అడిగితిననుకుని వానికి సమూయేలని పేరు పెట్టాను. ప్రైజ్ ద లార్డ్. వెంటనే వాడందరూ కూడా వెళ్ళి బలులు అర్పించి మరి పాలు విడిచిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకెళ్లి దేవుడి సన్నిధిలో ఇచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి నీకు ధైర్యం కలిగించేటటువంటి విషయం ఏంటంటే, ఖచ్చితముగా నీ కన్నీటికి కారణం ఏదైనా కానివ్వండి, బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వు కారుస్తున్నటువంటి కన్నీటిని చూస్తున్నటువంటి దేవుడు ఒకడున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితముగా నీవు నీవు నీ నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును కూడా దేవుడు తుడిచివేస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనము. మరెన్నెన్నూ ఉండకుండా మరణమును ఆయన బ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వారి ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగును జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, 8వ వచనంలో మనం చదువుతున్నాం, మరెన్నడూను ఉండకుండా. ఈరోజు నువ్వు కారుస్తున్న కన్నీరు, ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావో, హాస్పిటల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పనిలో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ఒకవేళ నీకంటూ ఒక నివాసం లేకుండా ఉన్నా, ఈరోజు నువ్వు కారుస్తున్నటువంటి ఆ కన్నీరు మరెన్నడూను ఉండకుండా దేవుడు నీ కన్నీటిని తుడిచివేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయు. కాబట్టి ఈరోజు నీవు కన్నీరు కారుస్తూ నీ బ్రతికెలా అయిపోయిందేంటి, నీ జీవితం ఎలా అయిపోయిందేంటి, నీ ఉద్యోగం ఎలా అయిపోయిందేంటి, నీ వ్యాపారం ఎలా అయిపోయిందేంటి, నీ నీ యొక్క రిలేషన్షిప్ ఎలా అయిపోయిందేంటి, నీ పరిస్థితి ఎలా అయిపోయిందేంటని నువ్వు కార్చేటటువంటి ప్రతి బాష్ప బిందువును కూడా దేవుడు తుడిచివేయను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు కార్చే కన్నీరు చూస్తున్నాడమ్మా, నీవు కార్చే కన్నీరు చూస్తున్నాడమ్మా, నీ ప్రతిభాష్ప బిందువు తుడుస్తాడమ్మా, నీ ప్రతిభాష్ప బిందువు తుడుస్తాడమ్మా. కొండ మీద లేడు యేసయ్యా, బండ మీద లేడు యేసయ్యా, గుడిలోను లేడు యేసయ్యా, ఏ గుడిలోను లేడు యేసయ్యా, నీ గుండెలోనే ఉన్నాడేసయ్యా. చెల్లెమ్మా, నీ గుండెలోనే ఉన్నాడేసయ్యా. కార్చే ప్రతి కన్నిటిని కూడా దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్లను తుడిచేటటువంటి దేవుడు.
నీకు తోడుగా ఉండి నీ కన్నీటికి కారణమైన ఆ పరిస్థితులలో నుండి బయటకు తీసుకువచ్చి మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ కన్నీటికి కారణము ఏ నిందో ఆ నిందను కూడా భూమి మీద ఉండకుండా తీసివేస్తానంటున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేసేటటువంటి దేవుడు. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నమ్మగలుగుతున్నావా? ఈ కన్నీటిని చూచేటటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడని విశ్వాసం ఉంచగలుగుతున్నావా? హాగరు కన్నీరు కార్చినప్పుడు హాగరు కన్నీటిని దేవుడు తుడిచాడు. తన కన్నీటికి కారణమైన ఆ సమస్యను మరలా తన జీవితంలో ఇంకెన్నడూ రాకుండా ఏ కుమారుడు నిమిత్తమై తను ఏడుస్తుందో ఆ కుమారుని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ కుమారుడు లేక హన్నా బోరుమంటూ దేవుని సన్నిధిలో బహుదుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ విలపిస్తూ ఉందో ఆ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చేశాడు. ఈరోజు నీ కన్నీటికి కారణం ఏదైనా సరే భూమి మీద నుండకుండా తన జనుల మీద ఉన్నటువంటి నిందను దేవుడు తీసివేయును. ఖచ్చితముగా ఏ నింద ఈరోజు నిన్ను బాధిస్తూ ఉందో ఆ నింద నుండి ఆ నిందను భూమి మీద నుండి నీ మీద నుండి దేవుడు తీసివేస్తున్నాడు ఈ రాత్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విశ్వాసం ఉంచుదాం. మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి మరి యెషయా గ్రంథము 35వ అధ్యాయము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినప్పుడు యెషయా గ్రంథము 35 10వ వచనం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ కన్నీటికి కారణమైనటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటిని చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను విమోచిస్తున్నాడు. నిన్ను విడువను ఎడబాయనని నీకు వాగ్దానం చేస్తూ నిన్ను విమోచించేటటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు యెహోవా నిన్ను విమోచిస్తే హాగరుని విమోచించింది ఎవరు? యెహోవా. ఇష్మాయేలును విమోచించింది ఎవరు? యెహోవా. హన్నాను విమోచించింది ఎవరు? యెహోవా. ఆయన నీకు నాకు మనందరికీ కూడా విమోచకుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా అది ఎంత లోతైన సమస్య కానివ్వండి, ఎంత ఎత్తైనటువంటి సమస్య కానివ్వండి, అయితే నువ్వు ఉన్నటువంటి ఆ సమస్యలో నుండి ఆ కన్నీటిలో నుండి నిన్ను విమోచించిన తర్వాత యెహోవా విమోచించిన వారు ఎలా ఉంటారంటే పాటలు పాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు. సంతోషంతో మరలా సీయోన్ అనగా దేవుని నివాస స్థలం, దేవుని మందిరం. నీ కష్టాల్లో, నీ బాధలలో, నీ వేదనలో, నీ రోదనలో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించి నిన్ను విమోచించిన తర్వాత నువ్వు ఎక్కడికి వస్తావంటే మరలా దేవుని సన్నిధికి వస్తావు పాటలు పాడుకుంటూ. ఆకాశమందుండి ఆశీర్వదించితివి,
అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని, ఆకాశమందుండి ఆశీర్వదించితివి. అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని, నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆకాశమందుండి నిన్ను ఆశీర్వదించేటటువంటి దేవుడు. ఆయనలో నువ్వు నిలిచి ఉండాలని, ఆయనలో నువ్వు ఫలించాలని, నిత్యము నూతనమైనటువంటి కృపలతో నిన్ను దీవించేటటువంటి దేవుడు. నీ విమోచకుడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందముండును. ఆమేన్. హల్లెలూయా. ఎటువంటి ఆనందం ఉంటుందంటే వారి తలల మీద నిత్యానందం, సంతోషం. నీ కన్నీటిని నాట్యముగా మార్చేటటువంటి దేవుడు, నీ దుఃఖాన్ని తీసివేసేటటువంటి దేవుడు, నిత్యానందాన్ని నీకు దయచేసేటటువంటి దేవుడు. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న దుఃఖం, నీ జీవితంలో ఉన్న నిట్టూర్పు ఏమవుతాయంట? ఎగిరిపోయేలా చేస్తాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నమ్మదగిన దేవుడండి, గొప్ప దేవుడండి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే ఎన్నడూ కూడా సిగ్గుపరచబడవు. సిగ్గుపరచబడవు. దేవుడు ఎన్నడూ కూడా నీ చెయ్యి విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఈ ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచి వేస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడు, తుడిచి వేసేటటువంటి దేవుడు. ఆ కన్నీటికి కారణమైన నిందను భూమి మీద లేకుండా, తనకిష్టులైన జనుల మీద లేకుండా ఆ నిందను సహితము తీసివేసేటటువంటి దేవుడు, విమోచించేటటువంటి దేవుడు, నిత్య ఆనందమును, ఆనంద సంతోషములను నీ హృదయం నిండా నింపేసేటటువంటి దేవుడు. ఎప్పుడైతే దేవుడు నీ దగ్గరికి దిగొచ్చేసాడు, శిష్యులు భయపడిపోయి చెల్లాచెదరైపోయి గందరగోళంలో ఉన్నప్పుడు, మరి సమాధిని గెలిచి మూడవ దినాన తిరిగి లేచినటువంటి యేసయ్య శిష్యుల దగ్గరికి వచ్చాడు. మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. తలుపులు వేసున్నాయి, తలుపులు ఎవరు తీయలేదు, తలుపులను ఆయన కొట్టలేదు. శిష్యులందరూ అలా రౌండ్గా కూర్చుంటే వచ్చి వారి మధ్యలో నిలబడిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు మనల్ని చూస్తున్నటువంటి దేవుడు. అందుకే హాగరు పెట్టిన పేరేంటి? చూచుచున్నటువంటి దేవుడు. అబ్రహాం పెట్టినటువంటి పేరేమిటి?
యెహోవా ఈరే. నాకు కావలసినవన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆయనే చూసుకుంటాడు. ఇంట్లో బియ్యం లేవు. వండడానికి ఏమి సరుకులు లేవు. ఆయనే చూసుకుంటాడు. ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు. ఆయనే చూసుకుంటాడు. అద్దె కట్టడానికి డబ్బులు లేవు. ఆయనే చూసుకుంటాడు. ఆయన నీ కన్నీటిని తుడిచేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. కాబట్టి ఈరోజు నీ ముందున్నటువంటి సమస్య ఎలాంటిదైనా సరే, ఆ దుఃఖము నిట్టూర్పునకు కారణం ఏదైనా గాని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఏ దుఃఖమైతే ఈరోజు నిన్ను దుఃఖాక్రాంతులుగా మార్చిందో, ఏ నిట్టూర్పు అయితే నీ హృదయాన్ని వేదన భరితంగా మార్చిందో, ఈరోజు ఆ దుఃఖము నిట్టూర్పు రెండూ కూడా ఎగిరిపోతున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ, కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ పారిపోవునే, ఎగిరిపోవునే, పారిపోవునే, ఎగిరిపోవునే. అసాధ్యమనే మాట లేనే లేదు యేసు నోట, నా యేసు నోట. అసాధ్యమనే మాట లేనే లేదు యేసు నోట, నా యేసు నోట. కొండలాంటి బాధ, లోయలాంటి సమస్య, కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ పారిపోవునే, ఎగిరిపోవునే, పారిపోవునే, ఎగిరిపోవునే. అసాధ్యమనే మాట లేనే లేదు యేసు నోట, నా యేసు నోట. అసాధ్యమనే మాట లేనే లేదు యేసు నోట, నా యేసు నోట. నువ్వు ఆరాధించేటటువంటి దేవుడి యొక్క నోట ఇది అసాధ్యము అనే మాటే లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కన్నీరు నిండిన హృదయంతో ఒకవేళ నువ్వు ఉంటే, దుఃఖముతో వేదనతో ఒకవేళ నువ్వు ఉంటే, మనోదుఃఖము గలవాడిగా, మనోదుఃఖము గలదానిగా ఒకవేళ నువ్వు ఉంటే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడంటే ఆయన చేతితో నీ చెంపల మీద కారుతున్నటువంటి ఆ కన్నీటిని తుడిచేంత దగ్గరగా ఉన్నాడు దేవుడు. Praise the Lord. హల్లెలూయా. నీ దేవుడు ఎంత దగ్గరగా నీకున్నాడంటే నీ కన్నుల నుంచి కారుతున్నటువంటి ఆ కన్నీటిని తుడిచేటంత దగ్గరగా ఈరోజు దేవుడు నీకంత సమీపంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆనందము, సంతోషము, నిత్యానందము దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎందుకంటే నీవు యెహోవా వలన విమోచించబడ్డావు. కాబట్టి ఇక మీదట దుఃఖము, నిట్టూర్పు నీ దగ్గర ఉండడానికి పర్మిషన్ లేదు. ఎగిరిపోయాయి అంతే అవి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట మీకు చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ఆ ప్రసంగంలో ఆయన తన నోటితో చెప్పినటువంటి మాట, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఏ దుఃఖముతో నువ్వు ఉన్నావో, నీ దుఃఖానికి కారణం ఏదైనా గాని ఓదార్పు మాత్రం నీకు దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిన్ను ఓదార్చడానికి దేవుడు తన దూతలను పంపించట్లేదు, తానే దిగి వస్తున్నాడు. తానే దిగి వస్తున్నాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు.
దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ మాటల యందు విశ్వాసం ఉంచుదాం. దేవుడు ఖచ్చితముగా నమ్మదగినవాడు. ఎడారిలో ఏడుస్తున్న వాళ్ళనే చూడగలిగాడు. ఆయన సన్నిధిలోకి వచ్చి ఏడుస్తున్న వారిని చూడగలిగాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి దుఃఖపడువారు ధన్యులు. వారు ఖచ్చితముగా ఓదార్చబడతారు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ఏ రకమైనటువంటి దుఃఖమును కలిగి ఉన్నా కూడా విశ్వాసం ఉంచు. ఖచ్చితముగా దేవుడు మీ ప్రతి బాష్ప బిందువులను, యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవించుచున్నాడు. ఇది యెహోవా మాట. ఇది యెహోవా మీకు చేస్తున్నటువంటి ప్రేమ పూర్వకమైనటువంటి వాగ్దానం. ఈ వాగ్దానము దేవుడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుడు మనందరి బాష్ప బిందువులను తానే దిగివచ్చి తుడిచివేయునుగాక. ఆమేన్. దేవుడు మన దుఃఖమునకు ప్రతిగా నిత్య ఆనందమును మనకు దయచేయునుగాక. ఆమేన్. ఆనంద సంతోషములు మన గుండెల నిండుగా పొంగింపచేయునుగాక. ఆమేన్. దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. దేవరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడా, మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అత్యంత ప్రేమ స్వరూపే దేవా. అయ్యా, ఇదిగో మా మంచి దేవా, నిత్య నివాసం చేస్తున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా, ఈ చక్కని సమయాన్ని మాకు దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ స్వరాన్ని వినడానికి దేవా మాకు ఇచ్చిన దేవ ఈ సమయాన్ని బట్టి దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో యెహోవా సైన్యులు కదా, యెహోవా సెలవిచ్చుచున్నాడని దేవా. అయ్యా, ఇదిగో నీ ప్రమాణ పూర్వకంగా దేవా మా మీద వాగ్దానం చేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ప్రతి బాష్ప బిందువును దేవా నువ్వు తుడిచివేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మా మీద ఉన్న నిందనుగా దేవా తీసివేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాకున్న పాపం అనే మరణాన్ని దేవా నువ్వు మృంగివేసిన గొప్ప దేవుడవయ్యా. నీలాంటి ప్రేమించే దేవుడు ఎవరు లేరయ్యా. అయ్యా, ఇదిగో నీవే మాకు తోడుగా ఉండి దేవా మా కన్నీరంతటిని దేవా అయ్యా నాట్యముగా దేవా ఇదిగో సంతోష వస్త్రముగా మారుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అలనాడు హగర్ని చూసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా, గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి హగర్ విషయంలో దేవా చూచుచున్న దేవుడు అయినందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తన బిడ్డ విషయంలో దేవా మరణమవుతున్న తన బిడ్డను చూసినప్పుడు దేవా అయ్యా, ఇదిగో ఎలుగెత్తి నీ కొరకు ఏడ్చినప్పుడు దేవా అయ్యా, ఇదిగో నీ సన్నిధిలో దేవా అయ్యా, ఇదిగో బిడ్డకిచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి తన వయసునందు దేవా నీ దయలో ఎదిగి దేవా ఇదిగో తండ్రి చక్కటి విల్లుకాడే అయ్యేనట్లు దేవా అయ్యా తన నుండి మరణాన్ని మింగివేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. ఇగో తండ్రి హగను దీవించి దేవా ఆ బిడ్డ మీద ఉన్న మరణానంతా తీసివేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు అయ్యా. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో దేవా బహు దుఃఖాక్రాంతురాలై దేవా నీ సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు దేవా అన్నా మీద ఉన్న నిందను తీసివేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నిందను తీసివేసి దేవా నీ పూదండతో దేవా అలంకరించే గొప్ప దేవుడు అయ్యా. నీ రక్షణ వస్త్రంతో అలంకరించి వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ ఉల్లాస వస్త్రంతో దేవా మమ్మల్ని దీవించి వాడైన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్నా చేసిన దేవా ఇదిగో తండ్రి నీ సేవకురాలను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు దేవా అయ్యా, ఇదిగో సమూయేలు వంటి దేవా కుమారుని అనుగ్రహించి ఇవ్వడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా. అయ్యా, ఇగో ప్రార్థన ఆలకించి వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. మాకు సమీపంగా ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ దేవా నువ్వు సమీపంగా ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవా నీ దేవదూతలు కావలి ఉంచి దేవా నువ్వు మాకు సమీపంగా ఉండి దేవా మమ్మల్ని ఓదార్స్తున్న దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నా. మనం వాంఛనను దేవా నువ్వు సిద్ధింపజేస్తున్నడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో
దేవా హన్నా మీద నిందలు తీసివేసి దేవా ఇదిగో సమూయేలు వంటి కుమారుడితో దేవా నువ్వు అలంకరించిన విధానంకే ఉన్నారో థ్యాంక్ యూ చెల్లిస్తున్నాను. లార్డ్. అయ్యా ఇదిగో తండ్రి థ్యాంక్ నీతో యూ దేవా జీసస్. ముఖాముఖిగా మాట్లాడిన దేవా సేవకుడిని దేవా ఇదిగో తండ్రి నీ కొరకు ఏర్పాటు చేసుకున్న దానికే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో బిడ్డల విషయంలో దేవా అయ్యా ఎంతమంది తల్లులు తండ్రిదండ్రులు దేవా ఎదురు చూస్తున్నారో ప్రార్థన చేస్తున్నారో దేవా అయ్యా ఇదిగో సమూయేలు వంటి బిడ్డలు దాయిచ్చేయమనొచ్చున్నారు. ఇష్మాయేలు ఇసాకు వంటి బిడ్డలు ఆమేన్. దాయిచ్చేయమనొచ్చున్నారు. అయ్యా ఇదిగో నీ సహాయం దాయిచ్చేయమనొచ్చున్నానయ్యా. అయ్యా నీ దయలో దేవా మానవుల దయలో ఎదిగే బిడ్డలుగా ఉంచబడుచున్నానయ్యా. నీ కృపలో దేవా వర్ధిలింపజేయబడుచున్నాను. మా మీద ఉన్న నిందను యేసునామములో కొట్టివేసి ఆమేన్. దేవా అయ్యా ఇదిగో నీ సహాయంతో దేవా నీ అపరంజి కిరీటముతో దేవా నీ శ్రేష్ఠమైన ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని ఎదుర్కోబడుచున్నానయ్యా. ఆమేన్. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా ఇదిగో తండ్రి ఈ లోకమంతా దేవా ద్వేషిస్తుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి గదిలో కూర్చున్న 11 మంది శిష్యులను దేవా నువ్వు చూచినవడానికి కొందనాలు అవును చెల్లిస్తున్నానయ్యా. తండ్రి. అయ్యా ఇదిగో భయముతో ఉన్న దేవా అవును ఆ తండ్రి. శిష్యుల మధ్యలోకి దేవా నువ్వు వచ్చి దేవా నేనున్నా నీకు దేవా భయపడకని దేవా చూచుచున్న దేవుడు అని దేవా వారిని బలపరిచిన వాడా ఇదిగో తండ్రి కృంగి ఉన్న వారిని దేవా దేవా నువ్వు థ్యాంక్ యూ లేవనెత్తబడుచున్నానయ్యా. లార్డ్. అయ్యా నీ కొరకు నీ సహాయం కొరకు దేవా థ్యాంక్ యూ ఎదురు జీసస్. చూస్తున్నానండి దేవా నీ సహాయం దాయిచ్యమడుచున్నానయ్యా. నిరాశ నిస్పృహలో ఉన్న వారికి అవును దేవా ప్రభు. నువ్వు సహాయం దాయిచ్యమడుచున్నానయ్యా. అయ్యా ఆర్థిక ఇబ్బందులు కృంగిపోతున్న వారిని అవును. దేవా నీగో నీ ఆకాశ వాకి నింపి దేవా నీ పట్టజాలంత విస్తారముగా దేవా వారిని దీవి చూడొచ్చున్నానయ్యా. ఆమేన్. ఆత్మీయ హల్లెలూయా. జీవితంలో ఎదగాలని దేవా నీ కొరకు ఎదురు చూస్తున్న వారిని దేవా నీ ఆత్మీయ వర్షముతో దేవా నీ ఆత్మీయ తలాంతులతో దేవా వారి తలల మీద నీ అభిషేకాన్ని ఉంచబడుచున్నానయ్యా. ఆమేన్. అయ్యా ఇదిగో తొలకరి వర్షాన్ని కుమ్మరి చూడొచ్చున్నాను అవును దేవా ఇదిగో నీ సహాయం దేవా ఇదిగో నీ దయగల హస్తంతో దేవా నీ దక్షిణ హస్తంతో దేవా ప్రతి బిడను ఆదుకోబడొచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతమంది అయితే దేవని సన్నిధిలో దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నారో దేవా వారిని జ్ఞాపకం ఎస్ చేసుకోవడొచ్చున్నానయ్యా. లార్డ్. అయ్యా ఇగో దావీదుగో తండ్రి తన పడకలు తేలా చేసినట్లు దేవా కన్నీరు కార్చే తల్లులుగా దేవా రోధించే తల్లిదండ్రులుగా దేవా మమ్మల్ని మా బిడ్డల కొరకు దేవా ప్రార్థించే వారిగా దేవా నీ సన్నిధిలో అడిగేవారిగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. మా కన్నీటి వస్త్రాన్నంతా తీసుకొచ్చున్నాను ఆమేన్. అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో దేవా విమోచింపబడిన వారిగా దేవా విమోచన గానములతో దేవా ఎస్ లార్డ్. అయ్యా ఇదిగో తండ్రి యెహోవా దయాళుడు ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుడు అని దేవా ఆమేన్. నీ హల్లెలూయా. సన్నిధిలో దేవా సంతోషముతో ఆర్భాటముతో ఉల్లాసముతో ఉత్సాహంతో దేవా అవును. సియోనుకు చేరే వరకు దేవా మా థ్యాంక్ యూ లార్డ్. జీవితకాలం అంతం వరకు దేవా మా విమోచకుడు థ్యాంక్ యూ సజీవుడని జీసస్. దేవా నేను కొనియాడుతూ దేవా నీ పరిశుద్ధ స్థలములో నివసించడానికి దేవా నీ కృపా వస్త్రాన్ని మాకు దాయిచ్చేయమనొచ్చున్నానయ్యా. నీ రక్షణ వస్త్రంతో దేవా నీ అగ్ని కంచుతో దేవా మా జీవితాలు మా కుటుంబాలు దేవా మా సంఘం చుట్టూ వేసి కాపాడమని నీ కృపలో దయలో ప్రతి బిడ్డను దేవా సంతోషముతో నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నారు నా పరం తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిల్లా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశము యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు ప్రతి వాని బాష్ప బిందువులను తుడిచివేయుటకు సదాకాలము దేవుడు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్.
యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.